ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 8వ వచనము. తన మహాపరాక్రమమును ప్రసిద్ధ చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. మరి ఇజ్రాయేలు ప్రజలు కొన్ని దినములు దాటిన తర్వాత వాళ్ళకి ఎర్ర సముద్రము అడ్డుగా వస్తుంది. వెనుక నుంచి ఒక శబ్దము రథాలతో ఐగుప్తు దేశము నుండి ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వీళ్ళని హతము చేయనన్నా హతము చేస్తారు, లేకపోతే వారిని తిరిగి తీసుకొని వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఎర్ర సముద్రం ఉంది, వాళ్ళు ముందుకు సాగలేకపోతున్నారు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో మోషే ద్వారా వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. మమ్మల్ని తిరిగి మేము అక్కడికే వెళ్ళిపోతాము, మేము ఇక్కడ ఉండడము వద్దు, మమ్మల్ని ఇక్కడ తెచ్చి నువ్వు చంపేయాలనుకుంటున్నావు, తిరిగి మేము ఆ దేశానికి వెళ్ళిపోతామని సిద్ధమవుతారు. కానీ దేవుడు మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అదే సముద్రంలో ఆ శత్రువులని హతము చేస్తాడు. ఆయన నామమును బట్టి అక్కడ వారిని రక్షించాడు. ఆయన నామాన్ని బట్టి దేవుడు అందరినీ రక్షిస్తాడు. మహాపరాక్రమము ప్రసిద్ధి చేయి గల నామాన్ని నువ్వు పట్టుకున్నావా, నువ్వు ధన్యుడవు, నువ్వు రక్షింపబడి ఉన్నావు. దేవుడు నీ ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితులు ఎవరు తొలగిస్తారో నీకు తెలియట్లేదు, ఎవరు గమ్యానికి చేరుస్తారో తెలియదు. భయపడకు. ఆయన నామాన్ని బట్టి నీకు రక్షణ కలగజేస్తాడంట. ఆయన నామాన్ని బట్టి నీకు విడుదల కలగజేస్తాడంట. ఈ నామమందు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. ఏ నోటితో నువ్వు అవమానపడ్డావో, ఏ నోటితో బాధపడ్డావో, అదే నోరుతో పరాక్రమమైన దేవుని నామాన్ని బట్టి మీరు రక్షింపబడ్డారని దేవుడు తెలియజేస్తాడు. బలమైన ఈ నామం ఉండగా మనము దేనికి భయపడొద్దు. దేవుడు సహస్ర కార్యాలు నీ ఎడల జరిగిస్తాడు. విశ్వసించి ప్రార్థించి ప్రార్థనలో ముందుకెళ్ళి ఆయన నామాన్ని బట్టి బలము పొంది శక్తి పొంది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. నీ నామాన్ని బట్టి అక్కడ వారికి అద్భుతము చేసావు. నీ నామాన్ని బట్టి ఈరోజు నువ్వు మమ్మల్ని కనపరిచినావు దేవా. ఇంకా విడిపింపని ఉన్న వారిని నువ్వు విడిపించే దేవుడు నీవే. నీ నామాన్ని బట్టి వారి జీవితంలో అద్భుతము చేయి. నీ నామాన్ని బట్టి స్వస్థపరచు దేవా. నీ నామాన్ని బట్టి ప్రతి ఒక్కరి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా మార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడేలాగా, ఈ నామము వదిలిపోకుండా ఈ నామమే ఘనమైన నామం అని చెప్పులాగా నువ్వు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఘనమైన నామముతో మీరు ఘనముగా ఉందురుగాక. ఆమేన్.